నాకెంతో మహదానందంగా ఉంది. నేను అనుకున్నట్లుగా రాజసూయ యాగం ఎంతో వైభవంగా జరిగింది. ఈ రోజు నా రాజ్యసభకు భారతదేశంలోని ఎంతో మంది యువరాజులు విచ్చేశారు. వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు స్వయంవరంలో నా కుమార్తె తనకు తగిన వరుణ్ణి ఎంచుకుంటుంది. అందరూ సిద్ధంగా ఉండండి. సంయుక్త వేంచేయుచున్నది. చూసావా, నా కాబోయే భార్య నా దగ్గరికే వస్తోంది. చూద్దాం, నీకే దండేస్తుందేమో. నేను సిద్ధమే, ఇంకా ఎందుకు ఆలస్యం? యువరాణి, ఇటు చూడు. నీకాయన తప్పకుండా నచ్చుతాడు. కుంకార్ సింగ్, ముందు నాకు విషయం చెప్పు. నీకు దండేస్తుందని చెప్పావు కదా, మరి ఎందుకు అందరి వంక చూస్తోంది? ఓరి మూర్ఖుడా, ఆ పూలదండ తను ఖచ్చితంగా నా మెడలోనే వేస్తుంది. నీకిది కూడా తెలీదా? యువరాణి సంయుక్త అందరి వంక మర్యాద పూర్వకంగా అలా చూస్తుంది, అంతే. అతని గురించి నీ ఉద్దేశం ఏమిటి? ఆమె నిజంగా నీ మెడలోనే పూలమాల వేస్తుందంటావా? పూలదండ ఇంకా తన చేతిలోనే ఉంది. మెల్లగా నడుచుకుంటూ వచ్చి నా మెడలోనే వేస్తుంది. అర్థమైందా? నీ బుర్రకెక్కిందా? లేదు. అయితే వేచి చూడు, నా దగ్గరికే వస్తుంది. యువరాణి, ఆ రాకుమారుని చూడు. ఇంతమందిలో నీకెవరూ నచ్చలేదా? నా వంకే చూస్తోంది. చూసావా, ఆ చూపులు చూడు, ఎంత ప్రేమగా చూస్తోందో. ముసిముసి నవ్వులు నవ్వుతోంది. చూసావా, తనకి ఎంత అందంగా ఉందో. ఇక నేను ఒక్క క్షణం కూడా ఆగలేను. ఇక నేను కళ్ళు మూసుకుంటాను, తను నేరుగా వచ్చి నా మెడలో పూలదండ వేస్తుంది. ఈయనెవరు? సూర్యుడి వల్లే ప్రకాశిస్తున్నారు. యువరాణి, ఇది కేవలం విగ్రహం మాత్రమే. కానీ సజీవంగా నించున్నట్టుందే. ఎవరి సుందరాంగుడు చెప్పండి? నీ కాబోయే భర్త. ఈయన సాహసవంతుడు, అందగాడు అయిన పృథ్వీరాజ్ చౌహాన్. అతని ధైర్య సాహసాల గురించి భారతదేశంలో ప్రజలు గొప్పగా చెప్పుకుంటారు. గజనీ పాలకుడికి ఈయనంటే సింహ స్వప్నం. నాకు నచ్చిన వరుడు ఈయనే. మిత్రమా, తన శిల్పానికి దండ వేసేసింది. ఏంటి? ఇది అవమానం. ఇది ఘోర మహారాజులందరికీ అవమానం. సిగ్గుచేటు. ఇది చాలా అవమానం. మహారాజా సంయుక్త, జయచంద్రుడు మమ్మల్ని అవమానించాడు. దీన్ని మేము సహించాం. జయచంద్రుడు నశించాలి. జయచంద్రుడు నశించాలి. మహారాజా జయచంద్ర, నన్ను అవమానపరచడానికి నా శిలా విగ్రహాన్ని నువ్వు ప్రతిష్ఠించావు కదూ. కానీ చూసావా, ఇంతమంది రాజుల ముందు నువ్వే అవమానం పాలయ్యావు. నీ కూతురు నువ్వు ప్రతిష్ఠించిన నా విగ్రహానికి దండ వేయడమే కాదు, నన్ను వివాహం చేసుకోవడానికి కూడా నిశ్చయించుకుంది. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నా భార్యతో నా రాజ్యానికి నేను వెళుతున్నాను. ప్రాణాల మీద ఆశ ఉన్నవాడు ఎవడు నా ముందు తన వరలోంచి కత్తి తీసే సాహసం చెయ్యడు. పృథ్వీరాజ్, అతన్ని బంధించండి. వాడు మీ అందరి కళ్ళ ముందే నా కుమార్తెను తీసుకుని వెళుతున్నాడు. మీరందరూ పిరికి బందల్లా చూస్తూ ఊరుకున్నారు. కానీ మేము వీరులమని గొప్పగా చెప్పుకుంటారు.
మీకు మీ ప్రాణాల మీద తీపి తప్ప ఆత్మాభిమానం మీద ఆలోచన లేదు. నిన్న రాత్రి వరకు తన నా స్వప్న సుందరి. ఇక నేను వేరే సుందరిని వెతుక్కోవాలి. నా దారి కట్టులేవండి. ఆ పృథ్వీరాజు నేనే స్వయంగా ఎదుర్కొంటాను. మీ సహాయం అవసరం లేదు. పృథ్వీరాజ్, ఇంకెవ్వరూ నిన్ను కాపాడలేరు.